హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం దొండకాయలు కొంటూ ఉంటాం కదండి. దొండకాయలు ఫ్రై చేస్తూ ఉంటాము, అలాగే కర్రీ చేస్తూ ఉంటాము. మనం అలా కొన్న దొండకాయలు ఒక్కొక్కసారి ముదిరిన దొండకాయలు ఉంటుంటాయి, కలర్ వచ్చిన దొండకాయలు ఉంటుంటాయి కదా. అటువంటిప్పుడు ఆ దొండకాయలతో మనం అయితే పచ్చడి చేసేసుకోవచ్చు. ఈ వీడియోలో దొండకాయ పచ్చడి చాలా ఈజీగా చేసి చూపిస్తున్నానండి. కొద్దిమంది అయితే వేరుశనగ గుళ్ళు వేస్తారు, నేనైతే నువ్వుపప్పు వేసి చేస్తున్నాను. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నూనె కానీ నెయ్యి వేసుకుని తినొచ్చు. పచ్చడిని చూసేద్దామా. దొండకాయ పచ్చడి చేయడానికి కొంచెం ముదిరిన దొండకాయలు, కొద్ది కలర్ వచ్చిన దొండకాయలు లాంటివి ఉన్నాయండి. ఇవి వెయిట్లో అయితే 200 గ్రామ్స్ ఉంటాయి. ఈ దొండకాయలు శుభ్రంగా కడిగి రెండు వైపులా కూడా చాకుతో కొంచెం కట్ చేసి తీసేసిన తర్వాత కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారండి దొండకాయ పచ్చడి. కొద్దిమంది ఎండుమిరపకాయలతో చేస్తారు, పచ్చిమిర్చితో చేస్తారు. నేనైతే ఎండుమిర్చి పండుమిర్చి కూడా కలిపి చేస్తున్నానండి. ఇలా కట్ చేసిన దొండకాయ ముక్కలను అయితే ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెడుతున్నాను. పాన్ పెట్టుకుని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ముందైతే పోపు వేయించుకుందాం. ఎండుమిర్చి ఒక 1/2 డజన్ వరకు తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 4-5 వరకు తీసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు మీకు మొత్తం ఎండుమిరపకాయలే తీసుకోవాలంటే కనుక కొద్దిగా ఎండుమిర్చిని ఇంకొక 3 ఎక్స్ట్రా తీసుకోండి. నేనైతే ఒక 8 వరకు తీసుకున్నాను. ముందు ఎండుమిర్చిని అయితే చిదిమి వేసుకుని లో ఫ్లేమ్లో వేయించి తీసేస్తున్నాను. అదే ఆయిల్లో దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 8 వరకు వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి బలంగా వేసామంటే అవి పేలుతాయండి. ఈ విధంగా కట్ చేసి వేసి లో ఫ్లేమ్లోనే ఇవి కూడా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుపప్పు అయితే వేస్తున్నాను. ఈ నువ్వుపప్పు వేయడం వల్ల ఈ దొండకాయ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. కొద్దిమంది అయితే వేరుశనగ గుళ్ళు వేస్తారు. నువ్వుపప్పుతో ఒకసారి ట్రై చేసి చూడండి. నువ్వుపప్పు వేసిన తర్వాత ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, చూసుకోండి. వేగిన తర్వాత ఇదంతా ఒక ప్లేట్లో తీసేసుకుని, నువ్వుపప్పు కొంచెం తీయడానికి ఇబ్బందిగా ఉండదు, టిష్యూతో అయితే క్లీన్ చేసేయండి. మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి కట్ చేసిన దొండకాయలను అయితే అందులో వేసేసుకుని పాన్లోని దీంట్లోకి ఉప్పు వేసేస్తున్నానండి. సరిపడా సాల్ట్ని అయితే వేయండి. కొద్దిగా పసుపు కూడా వేసేయండి. ఈ 2 వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించండి. ఉప్పు ఎప్పుడైతే మనం ముందు వేసామో దొండకాయలు అయితే త్వరగా మగ్గుతాయి. మూత పెట్టి ఒక 3 మినిట్స్ మగ్గిస్తే చాలండి. బాగా మగ్గిపోవాల్సిన అవసరం లేదు, ఈ విధంగా మగ్గితే చాలు. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. అలాగే చింతపండును కూడా వేస్తున్నానండి. 2 ఉట్లు చింతపండు, అంటే చిన్న నిమ్మ సైజు చింతపండు, బెరడది లేకుండా చూసి వేసేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తే కొత్తిమీర కూడా మగ్గుతుంది. ఇప్పుడు వేయించిన పోపులు చల్లారాయి, మిక్సీ జార్లో వేసుకుందాం. దొండకాయలు కూడా చూద్దామండి. దొండకాయలు కూడా మగ్గాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిద్దాం. ముందు ఈ పోపులన్నీ కూడా నేను మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాను. కొంచెం పొడిలా అవ్వాలి. ఇలా పొడి కింద అయిన తర్వాత ఇందులోకి చల్లారిన దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ పచ్చడిని రోటి పచ్చడిలా చేద్దాం అనుకుంటున్నానండి. నేను అందుకే కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పడతాను. ఎక్కువ పలసేవాల్సిన అవసరం లేదు. కొద్దిగా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకుంటే చాలు. రోట్లో దంచిన పచ్చడిలా రుచిగా ఉంటుందండి. బాగా మెత్తగా ఉంటే దొండకాయ పచ్చడి బాగుండదు. ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టిన తర్వాత ఈ దొండకాయ పచ్చడిని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఏ పచ్చళ్ళు చేసుకున్నా కొద్దిగానే చేసుకుంటే బాగుంటుందండి. అప్పటికప్పుడు చేసుకుని పోపు అయితే పెట్టేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యిగా నూనె వేసుకుని కానీ తిన్నామంటే మొత్తం పచ్చడి అంతా కూడా తినేస్తారండి. అన్నం అంతా కూడా ఈ పచ్చడితో తినేసి అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని అలాగే పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వేగిన తర్వాత ఇందులోకి కొంచెం చిటికెడు ఇంగువ కూడా వేసేసుకున్న తర్వాత ఈ పోపు అంతా కూడా ఈ పచ్చళ్ళలో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఈ విధంగా మీరు దొండకాయ పచ్చడిని అయితే ట్రై చేయండి. ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యాపీ కుకింగ్.